మీరు ఈ విషయం ఎప్పుడైనా గమనించారా? మనము ఏ మజిల్‌నైనా సరిగ్గా యూజ్ చేయనప్పుడు, ఎక్కువ కాలం దాని మీద వర్కౌట్ చేయనప్పుడు, అది ష్రంక్ అవ్వటం కానీ, వీక్ అవ్వటం కానీ జరుగుతుంది. అంటే అది వీక్‌నెస్‌గా ఉండటం కానీ, చిన్నదవ్వటం కానీ జరుగుతుంది. దీన్నే డిస్‌యూజ్ అట్రోఫీ అంటాం. దాన్ని ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల జరిగే అనర్థాలు. అదే విధంగా మనము సెక్షువల్ యాక్ట్‌కి అంగస్తంభన రావటం, దూరంగా ఉండటం వల్ల అంగంలోని మజిల్స్, ఈ స్మూత్ మజిల్స్ అంటాం వాటిని, అవి చిన్నవవటం కావచ్చు, వీక్ అవ్వటం కావచ్చు జరుగుతుంది. దీన్నే డిస్‌యూజ్ అట్రోఫీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంగము కోరిక తగ్గట్టు అంగం స్తంభించకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. దీనికి ఒక కారణం డిస్‌యూజ్ అట్రోఫీ, సరిగా యూజ్ చేయకపోవటం, ఎక్కువ కాలం సెక్షువల్ యాక్ట్‌లో ఉండకపోవటం, అంగం స్తంభించకపోవడం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ పార్ట్నర్ దొరక్కపోవటం కావచ్చు, వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, వాటికి యూజ్ చేసే మెడికేషన్స్ కావచ్చు, ఆర్ క్రానిక్ డిజార్డర్స్. కొంతమంది డిసీజెస్‌లో ఏంటి అంటే ఎక్కువ కాలం బెడ్ మీద ఉండటం, ఈవెన్ మేజర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు నెలల తరబడి బెడ్ మీద ఉండటం. దాంట్లో ఏమవుతుంది అంటే అంగం స్తంభించదు. సో తర్వాత వాళ్ళకి అన్నీ రికవర్ అయ్యి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేసేటప్పుడు కోరిక తగ్గట్టు, అంటే సెక్స్ చేసిన కోరిక ఉన్నా కానీ అంగం సరిగ్గా స్తంభించదు. దాన్నే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. ఈ డిస్‌యూజ్ అట్రోఫీకి ఏదో మెడికేషన్స్ పెట్టి ఆ రోజుకి ఆ రోజు ఇబ్బంది కాకుండా, ఫ్యూచర్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా న్యాచురల్ వేలో ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది సౌండ్ వేవ్ థెరపీ. అంగం పైన మనము ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని రియాక్టివేట్ చేసి యాంజియోజెన్సిస్ అంటాం. అంటే కొత్త రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా టిష్యూని రిపేర్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది, కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించడం కానీ, గట్టిపడటం కానీ, ఆ స్టిఫ్నెస్ కానీ వస్తుంది. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే టెక్నిక్కే ఈ షాక్ వేవ్ థెరపీ. సార్ ఏ ఏజ్ అని అడిగితే ఏంటి అంటే యూజువల్లీ మిడ్ 40స్‌లో ఉన్న వాళ్ళు ఈ డిస్‌యూజ్ అట్రోఫీకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. యంగ్ ఏజ్‌లో ఏంటి అంటే చిన్న కోరిక ఉన్న, ఈవెన్ అమ్మాయిలు దగ్గర కనిపించిన వాళ్ళకి ఆ మూడ్ వచ్చిన అంగం గట్టిపడుతూ ఉంటుంది. చిన్నగా ఏంటి అంటే ఏజ్ మిడ్ 40స్‌కి వచ్చేటప్పటికి డిస్‌యూజ్ అట్రోఫీస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కోమార్బిడ్ కండిషన్స్‌తో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది షుగర్ కావచ్చు, హైపర్‌టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు. ఇవి అంగానికి రక్త ప్రసరణ తగ్గించి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కాజ్ చేస్తాయి. సో వీళ్ళకి టిష్యూ రిపేర్స్, షాక్ వేవ్ థెరపీ ద్వారా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు భయపడతారు. లైక్ సెక్షువల్ యాక్ట్ ఇంతకాలం లేకపోతే ఇంక నాకు రాదేమో, అలాంటి డిప్రెసివ్ థాట్స్‌కి, నెగెటివ్ థాట్స్‌కి వెళ్ళిపోతారు. అంత ఇబ్బంది ఏం లేదు. ఇది ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్‌ని కలిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకేదైనా లోపాలున్నాయి, హార్మోనల్ లోపాలున్నాయా చూసుకొనేసి, ఈ సింపుల్ డిస్‌యూజ్ అట్రోఫీ నాకు తెలుసుకొనేసి దానికి షాక్ వేవ్ థెరపీ అప్లై చేయడం ద్వారా వాళ్ళ సాంసారిక జీవితాన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఇది ఈజీ టెక్నిక్, మీరు యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.